2011-12 విద్యార్థులకు నా యొక్క ఆత్మీయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి స్వాగతం సుస్వాగతం. అలాగే 2011-12 విద్యార్థులు అసలు వాస్తవం చెప్పాలంటే ఇదే ఫస్ట్ బ్యాచ్ కదా, ఇదే అసలు ఇంతకుముందు ఎవరు కూడా ఇలాంటి సమావేశాలు జరిపిరా చేయలేదు, ఎవరు కూడా చేయలేదు. అంటే ఫస్ట్ మీ బ్యాచ్ 11-12. ఓకే, వెరీ గుడ్. అయితే నాకు మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక్కొక్కరు అప్పుడు చాలా చిన్నగా కొట్టినా తిట్టినా నన్ను తిట్టుకున్నారు, చాలా ప్రాబ్లం అయితే చేసిన నేనైతే కదా చేసినా. ఎవరే మాట్లాడలేరు అది. అయితే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాస్తవానికి అప్పట్లో లేరు అసలు. అంటే నేను ఎట్లున్నా మీకు తెలుసు, మీకు తెలియాలి. మీరైతే చాలా అందరూ కూడా మారిపోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క గురువు కూడా చెప్పేది మంచిగా అందరూ తర్వాత ఫ్యూచర్ ఫైనాన్షియల్ పరంగా కానీ, నాలెడ్జ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఉండడానికి ప్రయత్నం చేసే విధంగానే కొట్టి తిట్టి మీకు మంచి చదువును గురువులు అందించడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తారు కదా. అందరు ఏదో ఒక జాబ్లో జాయిన్ కావడం కానీ, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. మన లాంటి ఎవరు గవర్నమెంట్ ఎవరు కూడా రాలేదు. కానిస్టేబుల్స్ కానీ అనుకుంటున్నా నేను, మహిళలకు సంబంధించి కానిస్టేబుల్స్ కానీ, తర్వాత మీరు హైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే వితౌట్ కానిస్టేబుల్ జాబ్స్ వచ్చినాయని నా మనసులో చాలా ఫీలింగ్ ఉండే. అయితే నేను 2007-13 వరకు చేసిన అనుకుంటా బీబీగా విద్యావాలంటీర్గా. 2007 నుంచి 2013 మీ బ్యాచ్ పోయిన తర్వాతనే లాస్ట్గా ఉన్నారు. అప్పుడు మేము అసలు ఏ విధంగా అంటే డిగ్రీ చదువుతున్నా తర్వాత మీ ఈ టీచింగ్ ఎలా రావాల్సి వచ్చిందంటే డిగ్రీ చేసుకుంటూ మీకు చెప్పాల్సి వచ్చింది. మాకు అప్పుడు ప్రాక్టీస్ ఏం లేకున్నా కానీ మేడం గారు, రాసారు వాళ్ళు, సార్ వాళ్ళు అందరూ చేసి మాకు ఎంతో కొంత నేను చదువుకుంటున్నావు, మిగతా వాళ్ళకు కూడా చదువు హెల్ప్ చేస్తున్నావు, అది నీకు మంచిగా జరుగుతుంది అని చాలా ప్రోత్సాహం చేసి మీకు చెప్పడానికి అవకాశం ముందుగా కల్పించినటువంటి వాళ్ళు నాగరహన్ మేడం, రాజ్ సార్ గారు, తర్వాత యాదగిరి సారు, యాదగిరాజు సారు, మన యాదయ్య సారు, ఆల్రెడీ మలేషియన్ సార్ అంతకు ముందే ఉండి ఎన్సీసీ కోసం. అయితే మిమ్మల్ని డిగ్రీ చేసుకుంటూనే నేను బిఎడ్ చేశాను. బిఎడ్ చేసినప్పుడు మీరు ఉన్నారా? లేరు. మీ బ్యాచ్ తర్వాత బిఎడ్ 13 బ్యాచ్కి బిఎడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పీజీ ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ పొలిటికల్. ఇది చేసిన తర్వాత మీ నుంచి పోయిన తర్వాత నేనేం చేశానంటే హిమేత్ నగర్ విజ్ఞాన్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేశాను. తర్వాత కరోనా టైంలో 4 years అంతా వ్యవసాయం పనులు ఎవరు మేము చేయలేకపోయినాం. తర్వాత ఇక్కడ హైదరాబాద్ దగ్గర వెల్స్పన్ కంపెనీ అని ఉంది కదా, వెల్స్పన్ కంపెనీ అంటే సిఎస్ఆర్, దీన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అని అంటారు. దీనికి సంబంధించి ఆ కంపెనీ వచ్చిన లాభాల పైన చేవెళ్ళ మండల్, షాబాద్ మండల్కి 2% అంటే ఒక 20 crores లాభం ఇప్పుడు వస్తుంది. 2 crores మన చేవెళ్ళకి వాళ్ళు ఇస్తారన్నట్టు. అయితే ఇప్పుడు నేను చేసేది కూడా మన ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే. ఇప్పుడు కొన్ని 11 స్కూళ్ళు నేను విజిట్ చేస్తూ ఉంటాను. అంటే ఒక విలేజ్ కమ్మెట కానీ, కందాడ కానీ, ఊరల కానీ, కౌకుట్ల కానీ ఇలాంటివి ఉంటాయి. ఆ విలేజ్లో ఉన్నటువంటి ఒక బిఎడ్ టీచర్ని తీసుకొని అక్కడ అపాయింట్మెంట్ చేసి పిల్లలకి ఇప్పటికీ కొంతమందికి 1, 2, 3 కానీ, సబ్స్ట్రాక్షన్స్, తర్వాత ఏబిసిడీలు కానీ, మన వర్డ్స్ కానీ కొంతమందికి వచ్చి ఉన్నాయి కదా, అలాంటి వాటి కోసం ఆ పిల్లలకి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అని బుక్స్ ప్రొవైడ్ చేసి వాటిపైన స్కూల్స్ లెవెల్లో నేను విజిటింగ్ చేస్తూ ఉంటాను. అది ఒక 2 years నుంచి చేస్తూ ఉన్నాను ఇప్పటికైతే ప్రస్తుతానికి. అది నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప 2nd class, బాబు 1st class. నేను మా వైఫ్ ఇద్దరం కూడా అదే కంపెనీలో చేస్తాం. మా వైఫ్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ డిజైన్ వర్కర్గా చేస్తాను. విట్టి అని హైదరాబాద్ కంపెనీ, దాని ఆపోజిట్లోనే. నేను ఆమెకు ఆపోజిట్లోనే స్కూల్ లెవెల్స్లో ఈ విజిటింగ్ మేము చేస్తూ ఉంటాం. మీ అందరినీ చూసినందుకు, మన సార్ వాళ్ళందరినీ కూడా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.